లోక్సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లుపై చర్చలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. పేపర్ లీక్లు ప్రతి ఏటా జరుగుతున్నాయని, అందుకే వాటిని అడ్డుకునేందుకు కొత్త బిల్లు తెచ్చామని కేంద్రం ప్రకటించింది. ధర్మేంద్ర ప్రధాన్ స్థానంలో విద్యాశాఖ బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషిపై ప్రియాంక చేసిన వ్యాఖ్యలపై సభలో రచ్చ జరిగింది. ప్రియాంకపై బీజేపీ సభ్యులు స్పీకర్కు ఫిర్యాదు చేశారు. యాంటీ పేపర్ లీక్ బిల్లుపై లోక్సభలో వాడివేడి చర్చ జరిగింది. గత 20 ఏళ్లలో 200 పరీక్షా పేపర్లు లీక్ అయ్యాయని కేంద్రం సభలో వెల్లడించింది. కాంగ్రెస్ హయాంలో ఎన్నోసార్లు పరీక్షా పత్రాలు లీక్ అయినట్టు కేంద్రం ఆరోపించింది. ప్రధాని మోదీ విద్యార్థుల కోసం ఎంతో శ్రమిస్తున్నారని అన్నారు బీజేపీ ఎంపీ బాసురి స్వరాజ్. విద్యా వ్యవస్థలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. బల్కి టోటల్ 22 बार पेपर लीक होकर कैंसिल करने पड़े. उनमें से कांग्रेस लेड यूपीए सरकार के अधिकार क्षेत्र में आने वाले 6 ऐसे एग्जामिनेशंस हैं जो सीधा केंद्र सरकार के नीचे आते थे. ధర్మేంద్ర ప్రధాన్ ను ప్రధాని మోదీ కాపాడుతున్నారంటూ విమర్శించారు కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్. పేపర్ లీక్లను ఇప్పటికి కూడా ధర్మేంద్ర ప్రధాన్ సమర్థించేలా మాట్లాడుతున్నారని, అలాంటి వ్యక్తిని బీజేపీ సన్మానించడం సిగ్గుచేటని మండిపడ్డారు. అయోధ్యలో విరాళాల చోరీలాగే దేశంలో పరీక్షా పత్రాల చోరీ జరుగుతోందని సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ విమర్శించారు. ఒక ప్రధానిని కాపాడడానికి ఒక ప్రధాన్ను బలి చేశారన్నారు. యూపీలో కూడా బీజేపీ పాలనలో ఎన్నో పరీక్షా పత్రాలు లీక్ అయినట్టు ఆరోపించారు. బీజేపీ హయాంలో క్వశ్చన్ పేపర్ లీక్ అనేది వ్యవస్థీకృతమయ్యాయన్నారు టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ. జంతర్ మంతర్ దగ్గర విద్యార్థుల్ని పోలీసులు వేధించారని ప్రియాంక గాంధీ మండిపడ్డారు. వీడియోలతో విద్యార్థుల మనస్సుల్ని మోదీ చూరగొనలేరని, కెమెరా యాంగిల్ ని కాదు మోదీ తన హృదయం యాంగిల్ ను మార్చాలన్నారు. प्रधानमंत्री जी को कैमरे का एंगल नहीं, दिल का एंगल बदलना पड़ेगा. ये जनरेशन जागरूक है, समझता है, झूठ पहचानने की उसकी अपार क्षमता है. इनका दिल और दिमाग जीतने के लिए आपको सच्चाई पर उतरना पड़ेगा. आपके शासन के चलते इस नौजवान पीढ़ी के साथ घोर अन्याय हुआ है, बर्बरता हुई है. इस सच्चाई को स्वीकार करिए. విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి స్పీకర్ ఓం బిర్లాకు ప్రియాంక గాంధీపై ఫిర్యాదు చేశారు. తన వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడారని స్పీకర్కు ఫిర్యాదు చేశారు.